హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఈ సమ్మర్ 2025లో ఎంతగానో వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటింగ్ యానిమే సకామోటో డేస్ పార్ట్ 2 అయితే మన ముందుకు వచ్చేసింది. సో సకామోటో డేస్ పార్ట్ 1 అయితే సీజన్ 1లోనే పార్ట్ 1 పార్ట్ 2 లాగైతే రిలీజ్ చేశారు. సో పార్ట్ 1 చూసుకుంటే జనవరిలో వచ్చింది. టోటల్ 11 ఎపిసోడ్స్ వచ్చాయి, 11. అండ్ ఇప్పుడు పార్ట్ 2 అయితే మనకు ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. దీంట్లో చూసుకుంటే 12th ఎపిసోడ్ నుంచే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా వరల్డ్ వైడ్గా చూసుకుంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఓన్లీ ఎపిసోడ్ 12 ఒక్కటే రిలీజ్ చేశారు. బట్ జపాన్లో చూసుకుంటే మీకు ఎపిసోడ్ 12 అండ్ ఎపిసోడ్ 13 రెండు రిలీజ్ చేశారు. అండ్ ఆబ్వియస్లీ ఈ వీడియోలో మనం రెండు మాట్లాడుకోబోతున్నాం. బికాస్ నేను ఆల్రెడీ రెండు చూసేసాను. ఎందుకంటే ఆగలేకపోయాను. బికాస్ చాలామంది చెప్పింది ఏంటంటే జపాన్ ఫ్యాన్స్ లైక్ లిటరల్లీ ఎపిసోడ్ 12లో పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు, కానీ పార్ట్ 1తో కంపేర్ చేస్తే బట్ ఎపిసోడ్ 13లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. క్వాలిటీ వైజ్గా చాలా ఇంప్రూవ్ అయింది అన్నారు. సో అదేంటి ఆ మ్యాటర్ అంతా చూసేద్దామని చెప్పి ఎపిసోడ్ 13 కూడా చూశాను. అది లెట్ మీ టెల్ యూ, డెఫినెట్లీ చాలా బెటర్ అయిందని చెప్పుకోవాలి పార్ట్ 1తో కంపేర్ చేస్తే. లైక్ నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే ఒకటి మెయిన్గా నేను షాక్ అయింది ఏంటంటే మన సీజన్ 1 పార్ట్ 1లో ఇష్యూస్ ఎక్కువ ఏం చెప్పాం. లైక్ ఎపిసోడ్ ప్రతి దాంట్లో చూసుకుంటే మీకు ఫిల్టర్స్ వేశారు. ఒక ఫిల్టర్ ఉంటుంది పైన సకామోటో డేస్లో, ఆ ఫిల్టర్ కంప్లీట్లీ రూయిన్ చేసింది యానిమేని క్వాలిటీ వైజ్గా. ఎందుకంటే ఈ ఫిల్టర్ ఒక్కటి రిమూవ్ చేశారు ఈ పార్ట్ 2 ఎపిసోడ్ 12 అండ్ ఎపిసోడ్ 13లో. రిమూవ్ చేసిన తర్వాత క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చూసి షాక్ అయిపోయాను. లైక్ లిటరల్లీ భయ, ఒక్క ఫిల్టర్ వల్ల సకామోటో డేస్కి ఇంకా ఎక్కువ బ్యాక్ లాష్ వచ్చింది. ఒకవేళ ఫిల్టర్ లేకపోయింటే పార్ట్ 1ని ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేవాళ్ళేమో. మాంగా రేంజ్ కాకపోయినా కానీ బట్ స్టిల్ బాగుంది కదా. ఆ ఫిల్టర్ ఒక్కటే మొత్తం రూయిన్ చేసింది పార్ట్ 1ని. ఇప్పుడు ఆ ఫిల్టర్ ఒక్కటి లేపేశారు. ఆ సాఫ్ట్ బ్లర్ మొత్తం ఏదైతే షాడోస్ ఉంటాయో సాఫ్ట్ బ్లర్ ఉంది కదా, దాన్ని తీసేసి ఎడ్జెస్ అయితే నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ ఈ రెండింటి చేంజెస్ వల్ల ఎంత క్వాలిటీ డిఫరెన్స్ కనిపించిందంటే వావ్ అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ వాళ్ళకి పార్ట్ 1తో కంపేర్ చేస్తే పార్ట్ 2కి టైం దొరికింది. సో కాబట్టి ఎపిసోడ్ 13లో క్వాలిటీ యానిమేషన్ వైజ్గా కూడా చాలా డిఫరెన్స్ ఉంది. లైక్ ఆ ఫైట్ అయితే ఒకటి ఉంటుందన్నమాట ఆ ఇద్దరు అమ్మాయిలతో మధ్య. సో మొత్తం రివీల్ చేయను బట్ చెప్తున్నాను, ఆ ఫైట్లో ఉండే యానిమేషన్ చాలా అంటే చాలా బాగుంది. మేబీ సో ఫార్ సకామోటో డేస్లో బెస్ట్ ఎపిసోడ్ అనుకోవచ్చేమో ఓవరాల్గా. ఎందుకంటే యానిమేషన్ వైజ్ బాగుంది, కంపోజిషన్ బాగుంది, ఏది మొత్తం లైక్ ఫిల్టర్ అయితే రిమూవ్ చేశారు అండ్ షాడోస్ని పర్ఫెక్ట్గా చేశారు. ఓవరాల్గా చూసుకుంటే మీకు అన్ని డిపార్ట్మెంట్స్లో మేబీ దిస్ ఇస్ ద బెస్ట్ ఎపిసోడ్. 13th ఎపిసోడ్ చూసుకుంటే. బికాస్ ప్రీవియస్గా వచ్చిన 9th ఎపిసోడ్ అబ్సల్యూట్లీ తోపు ఉంటుంది. బట్ దాంట్లో ఇష్యూస్ ఉన్నాయి, లైక్ ఫిల్టర్ కావచ్చు, సాఫ్ట్ బ్లరింగ్ కావచ్చు, అవే. బట్ ఇక్కడ చూసుకుంటే అవన్నీ వెళ్ళిపోవడం వల్లేమో ఈ ఎపిసోడ్ అన్నిటికంటే బెస్ట్ లుకింగ్ ఎపిసోడ్ అయితే అనిపించింది నాకు 13th ఎపిసోడ్ చూస్తున్నంతసేపు. అండ్ 12th ఎపిసోడ్ విషయానికి వెళ్ళిపోతే 12th ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ ఫస్ట్ ఒక 10 నిమిషాలు అయితే మొత్తం అయితే నీకు యాజ్ ఏ సెడ్ నేను అన్నీ డిఫరెంట్గా అయితే అనిపించాయి అనమాట. బట్ సెకండ్ పార్ట్లో నేను గమనించినవి ఏంటంటే సాఫ్ట్ బ్లర్ కనిపించింది షాడోస్లో కొన్ని చోట్ల. మేబీ సెకండ్ పార్ట్ ఆల్రెడీ యానిమేట్ చేసి పెట్టుకున్నారేమో ఎపిసోడ్ 12లో, అండ్ సెకండ్ పార్ట్ గురించి పెద్ద కేర్ తీసుకోలేదేమో అనిపించింది. బట్ యానిమేషన్ వైజ్గా బాగుంది సెకండ్ పార్ట్ 1తో కంపేర్ చేస్తే. ఎపిసోడ్ 12లో లైక్ ఎపిసోడ్ 12 ఫస్ట్ 10 minutesతో కంపేర్ చేస్తే లాస్ట్ 10 minutesలో యానిమేషన్ చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ షిన్ ఫైట్ అయితే ఉంటుంది, అట్ ద సేమ్ టైం మన లో ఫైట్ ఉంటుంది. సో వీళ్ళిద్దరు కలిపి చేసిన ఫైట్ మధ్య యానిమేషన్ అయితే బ్రహ్మాండంగా అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ ఎపిసోడ్ 13లో వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ అయితే క్రేజ్ అనిపించింది. సో ఓవరాల్గా మంచి యానిమేషన్ అయితే ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపించాయి. నేను ఎప్పటికీ దీన్ని తోపు తురుము సకామోటో డేస్ మాంగా రేంజ్ అనట్లేదు. జస్ట్ సీజన్ 1 పార్ట్ 1తో కంపేర్ చేస్తే పార్ట్ 2లో ఇంప్రూవ్మెంట్స్ కనిపించాయి అండ్ అవి నాకు బెటర్ అనిపించాయి. సో అందుకే పొగుడుతున్నా అనమాట. అండ్ అబ్సల్యూట్లీ సకామోటో ఈజ్ బ్యాక్. అండ్ ఇప్పుడు మనం దీని యొక్క ఎపిసోడ్స్ వైజ్ అయితే మాట్లాడుకుంటే ఎపిసోడ్ 12లో నాకు పేసింగ్ అయితే కొంచెం స్లో అనిపించింది. ఎందుకు ఆల్రెడీ మాంగా చదివాను కాబట్టి చెప్తున్నాను. సో ఎపిసోడ్ 12లో పేసింగ్ ఇష్యూ అని చెప్పను, కొంచెం స్లోగా చేశారు. వాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నారనిపించింది. ఎందుకంటే ఎపిసోడ్ 12ని వాళ్ళు ఎండ్ చేసిన విధానం కావచ్చు అండ్ ఎపిసోడ్ 13 స్టార్ట్ చేసిన విధానం కావచ్చు, పర్ఫెక్ట్గా ఎండ్ చేసి పర్ఫెక్ట్గా స్టార్ట్ చేశారు. సో అందుకే ఎపిసోడ్ 12ని కొంచెం స్లో చేశారు. బట్ స్టిల్ ఎపిసోడ్ కూడా మంచి ఎంజాయ్ చేస్తాం. బట్ ది బెస్ట్ పార్ట్ అంటే ఎపిసోడ్ 13 నాన్ స్టాప్ యాక్షన్. గ్యాప్ ఉండదు ఎపిసోడ్ 13లో. ఒక ఫైట్ అయిపోయిన తర్వాత కొంతసేపు మాట్లాడుకుంటారని వన్స్ అగైన్ ఇంకో ఫైట్లో దిగిపోతుంది. ఆ ఫైట్ రప్ప జరిగిపోతుంది అండ్ వన్స్ అగైన్ ఇంకో దాంట్లోకి వెళ్తుంది. సో నాన్ స్టాప్ రన్ అయిపోతుంది ఎపిసోడ్ 13. చెప్పాను కదా బెస్ట్ అని చెప్పి. బెస్ట్ లుకింగ్ వైజ్గా కావచ్చు, బేసింగ్ వైజ్గా కావచ్చు, అడాప్టేషన్ వైజ్గా కావచ్చు, సకామోటో డేస్లో ఇది ఓవరాల్ బెస్ట్ ప్రస్తుతానికి అయితే చూసుకుంటే. దాంట్లో డౌటే లేదు, దే నెయిల్డ్ ఇట్ అని చెప్పాలి. సో ఎపిసోడ్ 12 అండ్ 13 డెఫినెట్లీ డెలివరీ చేశారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ.
ఇది దీనికంటే ఇంకా బెటర్ అవుతుంది ఫ్యూచర్లో, బికాస్ మంచి డైరెక్టర్ అయితే పడ్డారు కాబట్టి ఈ పార్ట్ 2కు చూసుకుంటే. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ ఇదనమాట ఎపిసోడ్ గురించి. ఇప్పుడు మనం మ్యూజిక్ అండ్ వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోదాం. సో వాయిస్ యాక్టింగ్ గురించి మాట్లాడుకోవడం కూడా పెద్ద అవసరం లేదు, ఎందుకంటే పార్ట్ 1లో పార్ట్ 2లో ఏమైనా చేంజెస్ ఉంటాయి. సేమ్ టు సేమ్ వాయిస్ యాక్టర్లు అందరూ చించేశారు. జపనీస్ ఈజ్ యాజ్ యూజువల్ బెస్ట్. బట్ చెప్తున్నాను, తెలుగు డబ్బు అయితే లేదు, బట్ ఇంగ్లీష్ డబ్బు అయితే ఉంది. చూడాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో చూడండి, జపనీస్లో చూడలేని వాళ్ళు ఉంటే కనుక. లేదు జపనీస్లో అయినా ట్రై చేస్తా అంటే చెప్తున్నాను, జపనీస్ ఈజ్ అబ్సల్యూట్లీ బెస్ట్ అనమాట. ఎప్పుడైనా ఒరిజినల్ వెళ్ళిపోయి ఒరిజినల్లోనే చూడండి మీకు కుదిరితే. ఇక ఆ తర్వాత ఇప్పుడు మనం మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే, మ్యూజిక్ యూకి హయాషి సెన్సే వన్స్ అగైన్ మళ్ళీ చించి పడేశాడనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే పార్ట్ 1లో తను ఎంత బాగా చేశాడో పార్ట్ 2లో ఇంకా బెటర్ అనిపించింది. ఎందుకంటే ఎపిసోడ్ 13లో నాన్ స్టాప్ యాక్షన్ అని చెప్పాను కదా, దానికి తగ్గట్టుగా మ్యూజిక్ కొడతాడు బాబోయ్, అదిరిపోతుంది. ఆ అమ్మాయిల ఫైట్ అయితే మాత్రం దాంట్లో మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. సో హీ నెయిల్డ్ ఇట్. అండ్ ఓపెనింగ్ ఎండింగ్ విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. సో ఓపెనింగ్ చూసుకుంటే కొత్త ఓపెనింగ్ పేరు అయితే మెథడ్ అనమాట, క్రోయ్ నుంచి అయితే వచ్చింది. సో సాంగ్ వైజ్గా ఇట్స్ ఎ వెరీ గుడ్ సాంగ్. బట్ పార్ట్ 1 రేంజ్ కాదు. పార్ట్ 1లో వాండి సాంగ్ అయితే చేసింది సకమోటో, రన్ సకమోటో అని చెప్పి, అది పర్ఫెక్ట్ భయ్యా. నన్ను అడిగితే ఆ సాంగ్ పెట్టేసి విజువల్స్ ఇంప్రూవ్ చేస్తుంటే పోయేదేమో అనిపించింది ఓపెనింగ్. బట్ స్టిల్ ఈ ఓపెనింగ్ కూడా పర్లేదు. మెథడ్ ఓపెనింగ్ చాలా బాగుంది, సాంగ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. బట్ విజువల్స్ వావ్ బాబోయ్, సకమోటో డేస్ ఓపెనింగ్ 1కి వీళ్ళు ఎందుకంత కేర్ తీసుకోలేదు, ఇప్పుడు ఎందుకు తీసుకున్నారని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే ఈ ఓపెనింగ్ 2 ఏదైతే ఉందో విజువల్ వైజ్గా బ్రహ్మాండం, డైరెక్షన్ అద్భుతం. రాయ్ సెన్సే అంటే ఆ మాత్రం ఉండాలి కదా, ఆయన ఓపెనింగ్ చేస్తున్నాడు అంటేనే అది అబ్సల్యూట్లీ మాస్టర్ పీస్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే తను డెలివర్ చేసేసాడు ఓపెనింగ్. ఈ విజువల్ సీక్వెన్సెస్ అయితే బ్రహ్మాండం, ఓపెనింగ్ 1తో పోలిస్తే. అండ్ సాంగ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. బట్ స్టిల్ నేనైతే ఓపెనింగ్ 1 యొక్క సాంగే ప్రిఫర్ చేస్తా, రన్ సకమోటో బై వాండి. ఇక ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే డండేలియన్ బై గోగో విలన్స్ అనమాట. విలన్స్ కాదు బాబోయ్, నాకు ఈ సాంగ్ బ్రహ్మాండంగా అనిపించింది. డండేలియన్ నేను యాక్చువల్గా చాలా రోజుల నుంచి వింటున్నా, బట్ నాకు ఇది యాక్చువల్గా సకమోటో డేస్ పార్ట్ 2 ఓపెనింగ్ అని ఎండింగ్ అని తెలీదు. లైక్ నా స్పాటిఫై లిస్ట్ అయితే ఉంటుంది యానిమే నవ్ అని చెప్పి, అది నాదని కాదు, ఓవరాల్గా స్పాటిఫై యానిమే ఓపెనింగ్ సంబంధించిన ఎండింగ్ సంబంధించి. సో దాంట్లో అయితే ఈ సాంగ్ ఇవి నాకు చాలా బాగా నచ్చింది. బట్ దీంట్లో తెలియదు, ఈరోజు ఎపిసోడ్ చూసే వరకు సాంగ్ అద్భుతంగా ఉంది. బట్ విజువల్స్ విషయానికి వెళ్ళిపోతే విజువల్స్ సింపుల్గా చాలా అంటే చాలా బాగా చేశారు. కలరింగ్ అయితే నాకు బాగా అనిపించింది విజువల్స్లో చూసుకుంటే. సో ఓవరాల్గా ఎండింగ్ కూడా డెఫినెట్లీ చాలా బాగా అనిపించింది. బట్ స్టిల్ నాకు ఎండింగ్ చూసుకుంటే ఎండింగ్ 1 నచ్చింది విజువల్స్ వైజ్గా. సాంగ్ వైజ్గా అయితే ఇది నచ్చింది. సో 2 రివర్స్ అయిపోయాయి ఓపెనింగ్ ఎండింగ్ చూసుకుంటే. సో ఇదనమాట నేను సకమోటో డేస్ పార్ట్ 2 గురించి అయితే మీకు చెప్పాలనుకుంది. సో ఓవరాల్గా అయితే ఒకటే చెప్తున్నాను, సకమోటో డేస్ ఈజ్ బ్యాక్. పార్ట్ 1ని మీరు ఎంజాయ్ చేస్తుంటే కనుక యానిమేని మాంగా చదవకుండా మీరు డెఫినెట్లీ పార్ట్ 2ని ఇంకా బెటర్గా ఎంజాయ్ చేస్తారు. కొన్ని డిఫరెన్సెస్ చాలా బాగా అనిపించాయి. సో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఫీస్ట్ అనమాట. బట్ స్టిల్ మీరు మాంగా చదవడానికి రెడీ అంటే నేను ఒకటే చెప్తాను, కళ్ళు మూసుకొని మాంగాకి వెళ్ళిపోండి. యానిమేనే యానిమే బెటరా మాంగా బెటరా ఏం ప్రిఫర్ చేయమంటావు అంటే నేను ఒకటే చెప్తాను, కళ్ళు మూసుకొని సకమోటో డేస్ మాంగా చదివేయండి. మాంగా ఈజ్ అబ్సల్యూట్లీ బెస్ట్ అనమాట. అసలు కంపారిజన్ వద్దు మాంగా యానిమే తోటి పోలిస్తే, అది మైల్స్ హెడ్ మాంగా అనేది. సో ఇక మీరు డిసైడ్ అవ్వండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీద నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతేకాకుండా అనిపిస్తుంది కామెంట్స్లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం ఉంటుంది. బాబాయ్.